నర్మదా నది లోతుల్లో మృత్యువు కూడా ఒక తల్లి అంతులేని ప్రేమ ముందు తలదించింది. 2026 ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో ఉన్న బార్కీ డ్యాం వద్ద ఒక ఘోరమైన పడవ ప్రమాదం జరిగింది. సుమారు 39 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా వచ్చిన భయంకర తుఫాను దాటికి నీట మునిగిపోయింది. ఆ పడవలో ఢిల్లీకి చెందిన 39 ఏళ్ల మరీనా మసే తన భర్త ప్రదీప్, కూతురు సియా మరియు 4 ఏళ్ల కుమారుడు త్రిషాంత్తో కలిసి ఎంతో సంతోషంగా విహారయాత్రకు వచ్చారు. కళ్ళ ముందే పడవ మునిగిపోతున్న ఆ భయానక క్షణంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయక ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన పోరాటం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. మరుసటి రోజు ఉదయం భారత సైన్యానికి చెందిన రెస్క్యూ డ్రైవర్లు నీటి అడుగున 20 అడుగుల లోతులో చిక్కుకున్న పడవను, మృతదేహాలను వెలికితీస్తున్నప్పుడు ఒక హృదయ విదారక దృశ్యాన్ని చూసి చలించిపోయారు. మరీనా ప్రాణాలు కోల్పోయినప్పటికీ తన 4 ఏళ్ల కొడుకును తన గుండెలకు హత్తుకుని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఉంది. పడవ క్యాబిన్లోకి నీరు వేగంగా వస్తున్న సమయంలో తన లైఫ్ జాకెట్ లోపల బిడ్డను దాచి అతనికి ఊపిరి ఆడేలా ఒక ఎయిర్ పాకెట్ సృష్టించడానికి ఆమె తన చివరి శ్వాస వరకు పోరాడింది. మృత్యువు కూడా వారి బంధాన్ని విడదీయలేనంతగా బలంగా ఆమె తన కొడుకును పట్టుకుంది. ఆ ఇద్దరిని వేరు చేయడం సహాయ సిబ్బందికి కూడా చాలా కష్టమైంది. ఈ ఘోర ప్రమాదంలో భర్త, కూతురు ప్రాణాలతో బయటపడగా మరీనా మరియు త్రిషాంత్తో పాటు మొత్తం 9 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, కళ్ళకు కడుతున్న వ్యవస్థాపరమైన వైఫల్యం. ప్రమాదం జరుగుతున్నప్పుడు కనీసం లైఫ్ జాకెట్లు కూడా సమయానికి ఇవ్వలేదని ప్రాణాలతో బయటపడిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన గవర్నెన్స్ మరియు అకౌంటబిలిటీ లోపించడం వల్లే ఇలాంటి ఘోరాలు పునరావృతం అవుతున్నాయి. నిజమైన డెమోక్రసీలో పబ్లిక్ సర్వీస్ అనేది ఎల్లప్పుడూ ప్రజల ప్రాణాలను మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. పడవ నిర్వహణలో జరిగిన ఈ నిర్లక్ష్యంపై అక్కడి లీడర్షిప్ బాధ్యత వహించి కఠిన చర్యలు తీసుకోవాలి. మరణం ముంచుకొస్తున్న తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి చేసిన ఆఖరి ప్రయత్నం ప్రపంచంలో ఏ ప్రేమకు సాటి రాదని నిరూపించింది. ప్రాణాలు కోల్పోయిన బిడ్డను వదలని ఆ తల్లి ప్రేమకు సలాం. కానీ ప్రాణాలు తీస్తున్న ఈ వ్యవస్థలోని నిర్లక్ష్యానికి మాత్రం ఇకనైనా ముగింపు పలకాలి.